బైసన్ వెయిట్ చేసి చేసి ఫైనల్ గా చూసేసా. వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ యావరేజ్ సెకండ్ హాఫ్. ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది. మారి సెల్వరస్ ప్రీవియస్ మూవీస్ మీద బెటర్ అనిపించింది సార్ నాకు ఈ మూవీ. ఇంకా డీటెయిల్ రివ్యూ చూసే ముందు లైక్ అండ్ షేర్ చేసి ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో బ్యాక్ టు బైసన్. యాక్టర్ పశుపతి యాక్టింగ్ చాలా నచ్చింది. ఇన్ఫాక్ట్ ఆయనకే స్క్రీన్ ప్రెసెన్స్ ఎక్కువ అనిపించింది నాకైతే. కొన్ని సీన్స్ లో ఆయన పర్ఫార్మెన్స్ బాగుండడం వల్లనేమో ధ్రువ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ట్రైలర్ చూసి స్పోర్ట్స్ డ్రామా అనుకున్నా, బట్ ఇట్స్ మోర్ ఆఫ్ పొలిటికల్ డ్రామా ఆర్ టెన్షన్ బిట్వీన్ టూ విలేజెస్. కబడ్డీ పోర్షన్స్ 40% ఉంటే మిగతా 60% అంతా ఊర్లో గొడవలే చూపిస్తారు. మరి ఎందుకో స్పోర్ట్స్ డ్రామా డైల్యూట్ అయిన ఫీల్ వచ్చింది. అండ్ కబడ్డీ పోర్షన్స్ అన్ని వన్ సైడ్ అయిపోయి గెలిచేసినట్టు ఉంటుంది. బైసన్ టైటిల్ తగ్గట్టుగానే కబడ్డీ సీన్స్ లో ధ్రువ్ వే ఆఫ్ ప్లేయింగ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో బస్ లో ఒక సీన్ ఉంటుంది, అది చాలా బాగుంది. ఫాలోడ్ బై ఏ ఫైట్ సీన్. అమీర్ సుల్తాన్, లాల్ అండ్ పశుపతి వీళ్ళ క్యారెక్టర్ డిజైన్ ఎలా చేశారంటే వీళ్ళ ప్రీవియస్ మూవీస్ లైక్ వాడా చెన్నై, సార్పట్ట పరంపర అండ్ కర్ణన్ ఈ మూవీస్ లో వీళ్ళ క్యారెక్టర్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కొన్ని సీన్స్ హ్యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటాయి ఇక్కడ కూడా. అమీర్ సుల్తాన్ డెత్ సీన్ అయితే వాడా చెన్నైలో ఇచ్చిన ఇంపాక్ట్ కి ఏ మాత్రం తక్కువ ఉండదు. అమీర్ అండ్ లాల్ క్యారెక్టర్స్ వలన హీరో జర్నీలో ఏమైనా ప్రాబ్లం ఉంటది అనుకుంటే నాట్ మచ్ అనిపించింది. మరి ఎందుకు అంత లాగారో అర్థం కాలేదు. ఫస్ట్ హాఫ్ లో బ్యాక్ స్టోరీ బాగున్నాయి, అలానే ఉంచేసి నరేట్ చేయకుండా ఉండాల్సింది ఎక్కువ. కమింగ్ టు సెకండ్ హాఫ్, ఇండియన్ టీమ్ సెలక్షన్ సీన్ ఉంటది, అంతవరకు మూవీ లాగ్ అనిపించింది. బట్ ఆ సెలక్షన్ సీన్ అయితే పశుపతి అండ్ ధ్రువ్ పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది, ఇంక్లూడింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే టూ ఎమోషనల్ అండ్ అవసరమా అనిపించింది. రజిషా క్యారెక్టర్ లేకపోయినా పర్లేదు. క్లైమాక్స్ కూడా స్లో అనిపించింది. కొన్ని సీన్స్ ఇన్స్పైరింగ్ గా ఉంటాయి, బట్ ఊరు డ్రామా తగ్గించి స్పోర్ట్స్ డ్రామా కంటిన్యూ చేయాల్సింది. మారి సెల్వరస్ ప్రీవియస్ మూవీస్ లో ఉండే చిరాకు తెప్పించే ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉంటాయి, బట్ నాట్ టూ మచ్. సో వాటి మీద ఈ మూవీ బెటర్. సో ఇది బైసన్ మూవీ రివ్యూ. ఇంకా నెక్స్ట్ బిగ్ హంట్ తో మనం మళ్ళీ కలుద్దాం.